పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తుంది. జై హింద్. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ రామగుండం గోదావరికని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలతో ధర్నా నిరసన కార్యక్రమం చేశారు. ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని ప్రధాన చౌరస్తాలో గాంధీ విగ్రహం ముందు పెద్ద ఎత్తున ధర్నాకు సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో వివక్షత చూపుతూ బడ్జెట్ కేటాయించకపోవడం ఆ రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేయడమని ఎమ్మెల్యే అన్నారు. ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ వాళ్ళతో అప్పుడు అవసరం నిమిత్తం చట్టా పట్టాలు వేసుకొని మోడీ అంటే ఇంత పెద్ద గొప్పోడు లేడని తెచ్చింది శూన్యం. వారు ఒక సొంత అవినీతిని కాపాడుకోవడానికి వారు చేసిన ప్రయత్నం 10 సంవత్సరాలు సరిపోయింది. ఈ సారైన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వివక్షను విడనాడి రాష్ట్రానికి నిధులు ఇస్తుందని చెప్పి భావిస్తే ఇలా మొండి వైద్యం చూసి ఇలా ఈ ప్రాంతంలో మరి వ్యవసాయానికి సంబంధించిన నీటికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో జాతీయ హోదా కల్పనలో కానివచ్చు, లేకుంటే మనకు రావాల్సినటువంటి నిధుల అంశంలో ఏ ఒక్క రాయితీలు కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపించినటువంటి తీరుని ఇలా తీవ్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ఈరోజు పెద్దపల్లి జిల్లా పక్షాన కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన జరుపుతా ఉన్నాం. బీజేపీ వారు ఈ రోజు మాట్లాడుతూ ఉంటారు, రాష్ట్రంలో ఏం తెచ్చినో అన్ని మేమే ఇచ్చినామని. సిగ్గుపడాలి. 8 మంది పార్లమెంట్ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు ఇలా దేశాన్ని ప్రతిసారి ఈ సంవత్సర కాలం నుంచి ఎక్కడ స్టేట్మెంట్ చూసినా మేమే 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 అన్నారు. ఇలా పెద్ద గుండె సున్నా మరొక్కసారి గాడిద గుడ్డు ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక విషయాన్ని ప్రజలు గమనించారు. దాంట్లో భాగంగా తెలంగాణను పూర్తిగా నష్టం చేసినటువంటి ఒక చరిత్ర ఎవరికి ఉందంటే ఇలా